నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. బల్దియా ప్రచారంలో గులాబీ జోరు, అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయంటూ ధీమా. గ్రేటర్లో దూకుడు పెంచిన బీజేపీ, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పని అయిపోయింది, రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చాడన్న బండి సంజయ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం, విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి. చిట్టెలుక కోసం ప్రాణాలకు తెగించిన తల్లి ఎలుక, ఎలుకను వదిలి పొదల్లోకి పారిపోయిన పాము. పటాన్చేరు నియోజకవర్గంలోని పటాన్చేరు డివిజన్ అభ్యర్థి ఆశీష్ గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం పటాన్చేరు డివిజన్ యూత్ పై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పటాన్చేరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బండి సంజయ్, స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు కేసీఆర్ పరిపాలన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితం పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధితో పాటు ఆత్మ గౌరవం ముఖ్యం. ఆత్మ గౌరవం కోసం కొట్టారు, అభివృద్ధి కోసం కొట్టాలి. ప్రజలే భాగ్యనగర ప్రజలు. పవిత్రమైన రోజు వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు ఇలా మర్చిపోయిన రోజు. ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా 2015 ప్రకటిస్తే దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇలా గడిలు దాటి బయటకు. అంబేద్కర్ గారు జయంతి గారు, అంబేద్కర్ గారు వర్ధంతి గారు, రాజ్యాంగ దినోత్సవానికి అంబేద్కర్ గారు పేదోళ్ళు కదా. పేదోళ్ళు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరం లేదు. మన వందల సందర్భంగా పేదోళ్ళు ఇబ్బంది పడ్డారు. భాగ్యనగరంలో ఇబ్బంది వస్తే భాగ్యనగరంలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా గడిలు దాటి బయటికి రాలేదు. కోవిడ్ సందర్భంగా ఈ భాగ్యనగరంలో పేదోళ్ళు ఇబ్బంది పడితే భాగ్యనగరంలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా గడిలు దాటి బయటికి రాలేదు. ఇలా కొండలట్లో పేదలు పసుపు ప్రబంధం మరిస్తే ముఖ్యమంత్రి రాలే. ఇంటర్నెట్ విద్యార్థులు లేకపోతే ముఖ్యమంత్రి రాలే. ఆర్టీసీ కార్మికులు లేకపోతే ముఖ్యమంత్రి రాలే. మన వరదల సందర్భంగా ముఖ్యమంత్రిలో దాదాపు 170 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 300 మంది గాయాల పడలేదు. వాళ్ళ గురించి కూడా ముఖ్యమంత్రి స్మరించుకోవడం లేదా? ఇలా ముంబై అటాక్ గురించి మాట్లాడితే కూడా ఒక వర్గం ఓట్లు చెప్పి భావించే దగులుబాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. భాగ్యనగరంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా అన్ని అభివృద్ధి చేస్తూ భాగ్యనగరాన్ని ఒక విశ్వ నగరంగా మార్చబడి 5 సంవత్సరాలు ఈ భాగ్యనగరానికి రక్షణ కవచంగా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్న విషయాన్ని మీకు స్పష్టం చేస్తూ దయచేసి కష్టపడి పనిచేయండి. కేవలం బహిరంగ సభ ద్వారా మనం ఓటు గెలపలేము. 5 రోజుల పాటు టీఆర్ఎస్ ప్రజల్లో నియతున్నది, నిజాయితున్నది. ఓటు మాత్రం అమ్ముకోవాలనే నమ్మకం తెలంగాణ రాష్ట్రానికి తెలియాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటేసి భారీ మెజార్టీతో మా తమ్ముడు ఆశీస్సులు, అదేవిధంగా మా గోదావరి అమ్మను తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నర్సింగ్ ఇక్కడ మా తమ్ముడు పాదయాత్ర తిరిగి నర్సింగ్ ఈ 3 అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారు కదా పక్క మీరు గెలిపించాక ఉత్సవం హైదరాబాద్ విజయోత్సవం భాగ్యలక్ష్మి దేవాలయం ఉత్సవం చేస్తున్నాం. పక్క వస్తారు అందరూ మీ అందరు కలిసి అందరు 3 గోమాతాటం నాగది పాము కాటేస్తుంది కదా, నాగ దేవతాటం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించడమే నా హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో పుట్టడమే మా అదృష్టంగా భావిస్తాను. కానీ హిందూ ధర్మం దేన్ని కించపరచదు, ఏ వర్గాన్ని కించపరచదు, ఏ మతాన్ని కించపడదు, ఎవరికి వ్యతిరేకం. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకం 4 రోజుల సమయం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్కు మద్దతుగా రామచంద్రపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం 112వ డివిజన్ అభ్యర్థి నర్సింగ్ గౌడ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మధ్యలో కొందరు అక్కలు అంటలేరు అన్న చూస్తున్నా గాడి వాళ్ళు లేపుతలేరు. జర మా కళ్ళు తేజగా ఉన్నాయన్న, జర లేపాలి అందరూ. గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఉద్యోగం లేకపోతేనేమో ఏడాది నెలల్లే అయ్యకు గడుపునొత్తది, బిడ్డకు ఎమ్మెల్సీ ఇస్తాడు. కానీ జై తెలంగాణ అని కొట్టాలి. 1200 మంది పిల్లలు అమరులైతే ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే స్పృహ లేని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఇగో కేటీఆర్ దీన్ని అరాచకం అంటారు. మీ అయ్యని అడుగు, మీ చెల్లెని అడుగు చెప్తుంది. చదువుకున్న పోరగాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు మీ చెల్లె ఊరేగుతున్నారు. ఒక్కొక్కరు 5-5 లక్షల జీతం తీసుకుంటారు. మనకు వస్తున్నాయా? మా అక్కల్ని అవ్వల్ని ముసలోళ్ళని పట్టుకొని మోసం చేస్తుండు. మా పెద్ద కొడుకు 2000 ఇస్తుండు బిడ్డ అంటారు. ఇస్తుండ 2000 ముంగట 2000 ఇస్తుండు. ఎంత వస్తుంది ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఎంత వస్తుంది, నల్లా బిల్లు ఎంత వస్తుంది? ముంగట 2000 ఇచ్చి వెనక 5000 గుంజుతున్నాడా? అవ్వ అనుకుంటుంది ముంగట బయట ఆమెకు మోసాయికి బెల్లం ఉన్నది, వెనుకపోతే నాకు కూడా ఎప్పుడన్నా దొరుకుతుందేమో, నాకే తనకు మోక అనుకొని అవ్వ పోతా ఉంది. ఎన్ని కిలోమీటర్లు పోయినా వస్తలేదు. 6 ఏళ్ళే కొడుకులకు ఉద్యోగాలు రాకపోయే అడ్డాలకెళ్ళి పోరగాళ్ళంతా గడ్డాలకు వచ్చి గడ్డం గీకుదామంటే పైసలు లేక పిచ్చోళ్ళలాగా తిరగబట్టి అవ్వకొచ్చే 2000 పోరానికి ఇస్తే రోజు గడ్డం గీక్తే 2000 అయిపోతాయి. పోతాయా? ఆ ఇచ్చే 2000కి ముసలానికి పింఛన్ ఇస్తే ముసలోనికి పింఛన్ ఇయ్యాడు. ముసలోనికేమో పొద్దుకంగానే ఆడ ఈడ ఇవి కనబడబట్టదు. ఉద్యోగం లేకపోతేనేమో ఏడాది నెలల్లే అయ్యకు గడుపునొత్తది, బిడ్డకు ఎమ్మెల్సీ ఇస్తాడు. కానీ జై తెలంగాణ అని కొట్టాలి. 1200 మంది పిల్లలు అమరులైతే ఒక్కరి హైదరాబాద్ లో కొడితే బాగా వెనుక బామ్మర్ది కూడా పోతాడు, బుడ్రనకని కూడా పోతాడు. బాగా బామ్మర్దులు ఇద్దరు పోయి జన్వాడ ఫామ్ హౌస్ లో కూర్చుంటారా, చింతమడికి ఇంట్లో కూర్చుంటారా, లేకపోతే జగదేవ్పూర్ ఫామ్ హౌస్ లో కూర్చుంటారో నాకు తెలియదు. కానీ వాళ్లకు బుద్ధి చెప్పకపోతే కేటీఆర్ అనేటానికి ఇటు తిరుగుతలేవు మెడలు, ఇటు తిరుగుతలేవు. సారికి తిరుగుతున్నాయా? చూసినా ఎప్పుడైనా టీవీలలో వస్తున్నాడు. అసలు మనుషులు అనేటోళ్ళు కనబడతలేరు. ఆయనకి అహంకారం నెత్తికి ఎక్కింది. కాబట్టి ఒక్కసారి గుణపాఠం చెప్పాలి. చెప్పుదామా అక్క? చెప్పాలా వద్దా? పిల్లగాడు దారి తప్పిండు, ఏం చేస్తుందమ్మా? మెల్లగా చేయబట్టి గుంజుకొత్తది. ఒక్కసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది. బిడ్డ అది ఎర్రగున్నదని ముట్టకు మంటర పోయి చెయ్యి కాలుతుంది అని చెప్తుంది. ఒక్కసారి చూపెడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లోని 50 మంది ఇతర పార్టీ కార్యకర్తలు వెంగళరావు నగర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కిలారి మనోహర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బాలప్రకాష్, అట్లూరి రామకృష్ణ, వెంకట్ యాదవ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మన
కిషోర్ గారు, శ్రావణ్ గారు, అభి గారు, రామంత్పూర్ 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి తవిడబోయిన సౌమ్య డివిజన్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. నా పేరు తవిడబోయిన సౌమ్య. నేను ప్రచారం చాలా బాగా జరుగుతుంది. జనాలలో వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమవుతుంది. దానివల్ల నాకు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి, ఎలా వాటిని డెవలప్ చేయాలి ఏది అని. చాలా సమస్యలు, తెలియని సమస్యలు చాలా చూస్తున్నాను నేను. ఇంకా రోడ్లు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను అనుకుంటున్నా అసలు ఎలా నడుస్తున్నారు అని. కానీ ప్రభుత్వం అసలు ఇంత దారుణంగా ఉన్న రోడ్స్ని కూడా వాళ్ళు అసలు పట్టించుకోకుండా ఎలా ఉంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఒక నాయకులని ప్రజలు ఎంచుకుంటున్నారంటే వాళ్ళు ప్రజలకి ఏదో సేవ చేస్తారని ఎంచుకుంటారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఎంచుకున్నారంటే మేము ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరిగితే అక్కడెక్కడ ఎలా డబ్బులు వసూలు చేయాలి, ఎలా ఎవరెవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రజలు నష్టపోతే ఏదైనా డబ్బులు వస్తే వారి దగ్గర నుంచి మేమెంత అందులో తీసుకోవాలి, ఇవే ఆలోచిస్తున్నారు. కానీ వారికి ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్రాబ్లం కానివ్వండి, అసలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు. నేను ప్రచారంకి వెళ్తే కానీ నేనే చాలా చోట్లలో రోడ్లలో నా కాళ్ళు ఇరుకుతుంది. అసలు రోడ్లు కనీసం వాళ్ళు వెహికల్స్ తీయడానికి కానీ నడవడానికి కానీ అసలు ఎలా ఉంటున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. కానీ ప్రభుత్వం ఆ డబ్బులన్నింటినీ, ఆ ఫండ్స్ అన్నింటినీ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. నేను నిజంగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీ రేవంత్ రెడ్డి గారి నిధులతోటి ఫస్ట్ రోడ్స్ వేయిస్తాను. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉన్న ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాను నేను. నా పేరు తవిడబోయిన సౌమ్య. నేను ప్రచారం చాలా బాగా జరుగుతుంది. జనాలలో వెళ్ళడానికి నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మల్లేపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు వాణి గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ తనను గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే డివిజన్లో ఎలాంటి సమస్యనైనా త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు మెట్టు వెంకటేష్, యూత్ లీడర్ రఘు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నాగోల్ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి పెద్ద ఊరే సంధ్యా బ్రహ్మయ్య 5వ రోజు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఊరే సంధ్యా బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రజల్లో అశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఒకసారి విజిల్ గుర్తుకు ఓటు వేసి కార్పొరేటర్గా గెలిపిస్తే నాగోల్ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. డాడీకి చెప్పినాను అందించుకున్నాను చెప్పు డాడీకి చెప్పినాను అందించుకున్నాను. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పెద్దూర సంధ్యా బ్రహ్మయ్య. ఇండిపెండెంట్గా పోటీ చేశాను. విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి. నాగోల్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. మేము గత 4-5 రోజులుగా ప్రచారం చేస్తున్నాము స్వతంత్ర అభ్యర్థికి సంధ్యా బ్రహ్మయ్య. ఎందుకంటే ఇక్కడ పోయినా మాకు ఈ ప్రజల మద్దతు పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే మేము గత 4-5 సంవత్సరాలుగా ఈ కాలనీ నందు సమస్యలు మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఏ అధికారం లేనప్పుడే మేము చేసి చూపెట్టాము. ఒక్కొక్కసారి అధికారం ఇస్తే మేము చాలా ఇంకా చేసి చూపెడతాము. ప్రజల మద్దతు అయితే పూర్తి మీరు ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే అన్ని పార్టీల మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మేము కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేసినాము. ప్రతి సంవత్సరము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చదివేంద్రాలు పెడతాము. ఈ మన గార్గే బాబు వర్ధంతికి దుప్పట్లు ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవారికి మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ నేను ఒక 10 కాలనీలో ప్రతి ఒక్కరికి నా అందు సహాయ సహకారాలు అందినాయని అలా తెలుసు. వాళ్ళు నాకు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తూ ఒక కొత్త నాయకుడిని మనం ఈ డివిజన్లో అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి యువ నాయకుడిని మనం ప్రోత్సహించాలి. కొత్త వారికి మనం అవకాశం కల్పించాలి. సో ఈ విధంగా బ్రహ్మయ్య గారిని ప్రోత్సహించాలని మన యొక్క మన. సో అందరూ కొంచెం సపోర్ట్ చేస్తూ ఒక కొత్త నాయకుడిని మనం ఈ డివిజన్లో అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి యువ నాయకుల్ని మనం ప్రోత్సహించాలి. కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల భాస్కర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరుతున్నారు. బేగం బజార్ బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు తనను ఆదరిస్తున్నారని, తనకు ఓటు వేసి గెలిపిస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు.
కార్యకర్తలు, నా సేనాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రోజు మేము రెండు బ్లాక్లు పాదయాత్ర చేస్తూ ప్రజలని మా భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో అది ప్రజలకు మేము తెలుపుతూ ప్రజల ముందుకెళ్ళి ఓటు అడుగుతున్నాము. ఇప్పుడు మా ప్రత్యర్థి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నా సేనాభిలాషులు కానీ స్వచ్ఛంగా నా పాదయాత్రలలో వస్తున్నారు. అదే ముందు వాళ్ళు 500 ఇచ్చి చేస్తున్నారు. లేడీసే ఉంటున్నారు కాబట్టి ఒక కార్యకర్త కూడా, ఒక జనరల్ ఓటర్ కూడా లేడు. నా డివిజన్ కార్యకర్తలే లెంబడి ఒక పెద్ద షో అప్ చేస్తున్నారు. ఇవాళ మాకు ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ₹1 కూడా 5 ఇయర్స్లో 5 సంవత్సరాల్లో ఒక రోజు కూడా ₹1 బడ్జెట్ ఇవ్వలేదు. ఇవాళ మీరు టీవీలలో చూస్తున్నారు. మాకే కాకుండా మేమైతే అపోజిషన్ వాళ్ళము, గవర్నమెంట్లో ఉన్న కార్పొరేటర్లకు కూడా బడ్జెట్ ఇవ్వనందుకు, వాళ్ళు ఏం పనులు చేయనందుకు ప్రజలు తరిమి కొడుతున్నారు. ఎక్కడ చూడండి బీజేపీ కార్యకర్తలని ప్రజలు తరిమి కొడుతున్నారు. ఈసారి జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ మేయర్ ఖచ్చితంగా అవుతున్నాడు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111వ డివిజన్లో మైనార్టీ కుల పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, 112వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్ప నగేష్, ముస్లిం కుల పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట మేరకు ముస్లిం కులస్తుల కమిటీ హాలుకు స్థలాన్ని కేటాయిస్తానని తెలిపారు. అలాగే వారికి భవనం కూడా నిర్మిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. कमेटी अंसार यानी इस्नापुर से लेकर बिरमगुड़ा और अमीनपुर और बलारम तक है। हमारा काम चलता है, जिसके तहत 6000 फैमिलीज हमारे खास जगह नहीं है, जिसकी वजह से हम सबको बहुत सख्त मुश्किल और दुश्वारियां पेश आ रही हैं, जिसकी वजह से हम हमारे हरदिल अजीज एमएलए महबान अली गारू साहब से रुजू होकर हमारी आज एक अहम मीटिंग हमारे जमीयतुल अंसार कमेटी के सदर जनाब बाबा साहब के घर पे मीटिंग मुनक़द हुई, जिसमें एमएलए साहब, एमएलसी साहब और कारपोरेटर नागेश, पुष्पा नागेश यादव और आदर्श रेड्डी साहब सब हाजिर हुए। इसमें जो है सो हमारे जमीयतुल अंसार कमेटी जो हल्का है रामचंद्रापुर के नाम से, यहाँ से लेके इस्नापुर तक, बल्लाराम, इस्नापुर, रामचंद्रापुर, अशोकनगर, बिरमगुड़ा, मदीनागुड़ा, क्या बोलते हैं शंकरपल्ली तक डेली कमेटी हल्का है। इसके लिए हम जो है ना 6 साल से जो है ना एमएलए साहब से नुमाइंदगी कर रहे हैं कम्युनिटी हॉल की ज़मीन के लिए। तो इससे पहले भी वादा करे थे, उसके बाद इलेक्शन से एमपीटी से इलेक्शन, एमपी इलेक्शन, ऐसे उसमें बिजी होने की वजह से उनसे नहीं हुआ। फिर आज एक बार फिर वादा करे हैं एमएलए साहब कि आपको जो है ना 6 महीने से 1 साल के अंदर कम्युनिटी हॉल की जगह देंगे और साथ ही साथ बिल्डिंग बना के हमको जो है ना तोहफे में देंगे। हमसे वादा करे हैं। हम उम्मीद करते हैं कि एमएलए साहब, एमएलसी साहब, गोपाल रेड्डी साहब हमारी इस मुतालबे को जो है ना मद्देनजर रखते हुए आइंदा जो है ना फिर हम उनको जो है ना हमारी कम्युनिटी के इनाग्रेशन में हम बुलाने का हम రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రేమికుడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, అమ్మాయి పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఉరివేసి హత్య చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియుడు శ్రీకాంత్ గౌడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాకు అంత తెలియదు. నేను పనికి వెళ్ళిపోయి 10 గంటలకు ఇంట్లోనే ఉన్నది. నిన్న 10 గంటలకు ఇంట్లోనే ఉంటుంది కదా అని నేను మా భార్య కొద్దిగా పనికి వెళ్తుంది బయటికి. మా పెద్ద బిడ్డనేమో ఎగ్జామ్ రాయని పోయినాను. ఎగ్జామ్
పొద్దున్న 7 గంటలకు. నా కొడుకు పండుకున్నాడు. వానికి నేను బయటికి మా ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ ఉందా అమ్మకి చెప్పు రాగానే ఎంగేజ్మెంట్ పోతున్నా అని చెప్పిపోయినా అంతే. ఇక మాకు తెలిసి మా రాత్రి 9 గంటల దాకా చూస్తే రాకపోయా అని దేవులాంటిని చూసి ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అక్కడికి పోయినాం. ఎవరింట్లో లేదు, మా దగ్గర రాలంటే ఇది ఆలోచించి 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. తండ్రి కొడుకు సార్ ఇట్లా మాట్లాడి ఇట్లా మా అమ్మాయి పొద్దున పోయింది ఇంతవరకు లేదు సార్ కొద్దిగా చేయంటే సరే కూర్చొని బాబు పక్కకు కూర్చోన్నాను. కూర్చొని పెట్టి వేరే ఆయన జీబుకి ఫోన్ చేసింది. జీప్ వచ్చింది. ఆ జీప్లో ఎక్కిపోండి బాబు అని ఆడిపోవడానికి వేసి పెట్టింది. మీ అమ్మాయి ఎప్పుడు పోయింది ఇంట్లో నుంచి? 11:30 అట్లా వెళ్ళింది. మా అబ్బాయి ఉదయం ఏడుకోతుంది చెప్పేసి మేము ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్కి పోతున్నారా? మేము లేము, ఎవరం నేను లేము, వాళ్ళ మమ్మీ లేదు, మా పెద్ద బిడ్డ లేదు, ఆమెకి ఎగ్జామ్ ఉంది, మా కొడుకు ఒక్కడే ఉన్నాడు. వానికి చెప్పింది అరే అమ్మకి చెప్పరా నేను మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్కి పోతున్నా అని చెప్పు అమ్మకి అని చెప్పిన. ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. మీ అనుమానం ఏంటి? నా అనుమానం అయితే ఒక పోరడు ఉన్నాడు, వాళ్ళు నాకు తెలియదు, నాకు చెప్పలేరు ఇంతవరకు. న్యూ మాంగ్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సినీ నటుడు నరేష్ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే ఘనంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రావీణ్యం పొందిన కుంఫు క్రీడాకారులను ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై చర్చించామన్నారు. హీరో నరేష్ను కలిసిన వారిలో కుంఫు గ్రాండ్ మాస్టర్ సీజో డాక్టర్ రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీజో డాక్టర్ కృష్ణకుమార్ రాజ్, కోశాధికారి ప్రదీప్ కుమార్ ఉన్నారు. ఒకరిది ఆకలి, మరొకరిది కన్నబిడ్డ కోసం పోరాటం. కడుపు నింపుకోవాలన్న ఉద్దేశంతో ఓ పాము ఎలుక పిల్లను తినేందుకు ప్రయత్నించగా తల్లి ఎలుక ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి తన చిట్టెలుకను కాపాడుకుంది. ఎలుక పిల్లను నోట కరుచుకొని వెళుతున్న విషసర్పాన్ని ఎలుక ఎదిరించిన తీరు మాతృత్వ స్ఫూర్తిని చాటుతుంది. ఎలుక దాడితో హడలిపోయిన పాము చివరికి పిల్ల ఎలుకను వదిలేసి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి జారుకుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బల్దియా ప్రచారంలో గులాబీ జోరు, అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయంటూ ధీమా. గ్రేటర్లో దూకుడు పెంచిన బీజేపీ, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పని అయిపోయింది, రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చాడన్న బండి సంజయ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం, విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి. చిట్టెలుక కోసం ప్రాణాలకు తెగించిన తల్లి ఎలుక, ఎలుకను వదిలి పొదల్లోకి పారిపోయిన పాము. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.